నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఈటెల వద్ద తమ సమస్యలను చెప్పుకొని గోడును వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం తగదని ఈటెల అన్నారు. పేదల గూడు చెదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. పేదవాళ్ళ ఇళ్ళ కోసమో పేదవాళ్ళ వ్యవసాయం కోసమో ఆనాడు దానం చేసిన ఇలా జాతీయ కాదు, ప్రభుత్వ భూములు కాదు. 62 ఎకరాల 7 గుంటల భూమి సర్వే నెంబర్ 147, 148, 149 ఇవన్నీ పేదలకు ఇచ్చిన భూమి. ఇవాళ దాంట్లో ఇప్పటికే 30 ఎకరాలు కబ్జా చేయబడింది. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే ఏ భూదాన భూములు అయితే ఆక్రమణ గురైనాయో వెంటనే వెలికి తీయాలని చెప్పినారు. ఆ భూములు ఈ భూములు ఆ 62 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూములలో పేదవాళ్ళకు ఇల్లు కట్టడానికి డిమాండ్. కోర్టులు గతంలో కోర్టులు కూడా ఎక్కడ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు. కోర్టులు వాళ్ళ మనుషులు పశువులలో ట్రీట్ చేయకండి, వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కల్పించండి, వాళ్ళ కరెంట్ సౌకర్యం కల్పించమని చెప్పి కోర్టులు కూడా వాళ్ళకి అండగా ఉంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకునే పాపం రెగ్యులేట్ చేయమని చెప్పి కోర్టు చేయలేదు. ఇవాళ కోర్టులు అడ్డం పెట్టుకోండి. మొన్న వీళ్ళే బాధితులంతా కూడా అందరి కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది, ఈ పరిస్థితిని అంతా కూడా మీరు అసెస్ చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరితే ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ ఈ ఖమ్మం జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది గెలిపించారు. ఇప్పుడు పెద్ద మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఇక్కడనే ఉంటారు, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, సీనియర్ మంత్రులు. వాళ్ళు 3 మంత్రులు ఉండగా వాళ్ళ కష్టాలు పోతాయని, బాధలు పోతాయని, ఇల్లు వస్తాయని, ఇవాళ ఉపాధి దొరుకుతుందని చెప్పి భావంతో వాళ్ళు అన్నారు. ఓటేసిన నమ్మకాన్ని ఓటేసిన నమ్మకాన్ని బొమ్ము చేసి ద్రోహాన్ని కొట్టుకొచ్చినట్టుగా ఆ 3 మంత్రులు వాళ్ళు పైన మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ వార్తలు రాకుండా చేయాలని, వాళ్ళ ఆత్మనాదాన్ని టీవీలో చూడొద్దని చెప్పి ఆంక్షలు పెడితే ఇవాళ కొన్ని టీవీలు కొన్ని సోషల్ మీడియా వీళ్ళ బతుకులని, వీళ్ళ కన్నీళ్ళని, వీళ్ళ కష్టాన్ని చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక తొలి వెలుగు రఘు కావచ్చు, ఇవాళ కాలేజీ టీవీ శ్రీనివాస్ గారు కావచ్చు, నగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళ ప్రజల యొక్క బాధలన్నీ కూడా రికార్డ్ చేసుకొని ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎవరి గొంతులెక్కే ప్రయత్నం చేస్తారు. పేదలపై రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఖమ్మంలో భూదాన్ బాధితుల్ని పరామర్శించిన ఆయన వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. పేదలకు కూల్చిన చోటే ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను కూలుస్తామని తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. పేదల పక్షాన తాను నిలబడతానని ఆయన అన్నారు. వినోబా నగర్ లో ఏదైతే సాధారణ గుడిసెల్ లాంటి ఇల్లు వేసుకున్నారో వాళ్లకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. 5 రోజుల పాటు కంటి మీద కురుకు లేకుండా అహోరాత్రులు అన్నమో రామచంద్రాన్ని కడుపు చేతులు పట్టుకొని తిరుగుతున్న ఈ పేద బిడ్డలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి ప్రతి ఇంటికి ₹1,00,000 సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఇది చేయాలి. అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఈ ఖమ్మం జిల్లాలో కట్టిన ఎన్నో కానీ కూలగొట్టే ఎక్కువన్నాయి. గృహ నిర్మాణ శాఖ కాదు, గృహ కూల్చివేత శాఖ లెక్క తయారైంది. నేనేం చెప్తా ఉన్నా, అయ్యా ఈ ఖమ్మం జిల్లా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ఈ కన్నీటి బాధలు, ఈ ఆడబిడ్డల కంట శోష మీకు ఎట్లా నిద్ర పడతా ఉంది? ఈ ఖమ్మంలో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే మీరు తింటే ఎట్లా పైకి పడతా ఉంది? మీ కంటికి కునికెట్లా వస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇలా రాష్ట్రం అంతా వీళ్ళ కోస చూసి, వీళ్ళ కన్నీటి బాధ చూసి ఒక వీడియో నేను చూసిన, ఒక వీడియో ఆగమ్మా ఓ అమ్మా ఆగు, ఒక వీడియో చూసిన పోలీస్ ఆయన మీ బాధ చూసి కన్నీరు పెడుతున్నటువంటి వీడియో చూసినా
కన్నీళ్లతో ఉంటే గుండె కరిగిపోయింది చూస్తా ఉంటే. సాధారణంగా పోలీసుల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయంటారు, కానీ మీ కోస చూసిన తర్వాత ఆ హృదయం కరిగిపోయి కన్నీళ్లు పెట్టి నేను ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నానని ఆ పోలీస్ అధికారి బాధపడుతుంటే చాలా బాధ అనిపించింది. అందుకోసమే ఒక మాట చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే, నువ్వు నిజంగా ముఖ్యమంత్రివే అయితే ఈ ఖమ్మం జిల్లా 3 మంత్రులను ఏం తప్పు చేసిందా? ఖమ్మం 10కి 10 స్థానాలు తీసుకుపోయి మీ బొంద మీద పెట్టింది కదా, ఎమ్మెల్యే స్థానాలు తీసుకుపోయి. మరి ఏ నోటీస్ ఇవ్వకుండా ఇల్లు కూల్చినటువంటి తహసీల్దార్ గారు నీ ఎంఆర్ఓ కార్యాలయాన్ని నీ కలెక్టరేట్ ను కూడా గట్టడే కూలగొట్టం ఊకుంటారా మీరు? ఏం చెప్తా ఉన్నారు అధికారులు అడుగుతా ఉంటే, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిలోకి రావాలి. ప్రభుత్వం అంటే ఎవరైనా ప్రజలే కదా, ప్రజల భూమిలో ప్రజలే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రజల భూమి ప్రజలకు ఇవ్వకుండా ఇంకెవరికైనా దొంగల కట్టబెట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. ఈ ఖమ్మంలో వినోబా నగర్ కి సంబంధించినటువంటి ప్రజలందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం, ఒక్క గుంట కూడా, ఒక్క గజం భూమి కూడా మీది పోనీయం. మీ భూములు మీకు వచ్చేటట్టు చేస్తాం, మీ భూముల్లో మీరే ఉండేటట్టు చేస్తాం. మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా మీరు ఒకసారి చూస్తే ఈ జేసీబీల బాధ ఇప్పటిది కాదు. 2021లో కూడా 2019లో కూడా ఈ జేసీబీలు తీసుకొచ్చారు. గతంలో తెచ్చినా లేదా? అప్పుడు తెచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడు తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ మనుషులే మళ్ళా బుల్డోజర్లు తీసుకొచ్చారు కదా, మరి రేపు పొద్దుగాల మళ్ళా కూడా వస్తాడు జేసీబీలు పట్టుకొని. ఊకున్నామా? ఇట్లే ఎట్టి పరిస్థితిలో ఊకోవడానికి సిద్ధంగా లేవు. మనం అడుగుతుంది మంత్రుల ఇళ్ల జాగాలు అడుగుతారేమో, మంత్రుల పట్టా పొలాలు అడుగుతారేమో, కలెక్టర్ గారి సొంత జాగాని అడగట్లేదు. పేదవాళ్ళము మన జాగా పేదల కోసం, బతుకు తెరువు కోసం, కొద్దిగా గూడు నీడ కోసం అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దొంగతనంగా ఈ ప్రజల దగ్గర నుంచి భూమిని లాక్కొని ఎవరికి ఇస్తారా? భూమి ఎవరికి పెడతారు? ఎవరెత్తుకపోవడానికి? ఖమ్మం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఒకే కుక్క 5గురిని కరిసిన వైనం. గాయపడిన వారిని స్థానికులు నేలకొండపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించారు. కుక్క కాటుకు గురైన వారు మోర వీరయ్య, డేగల గురువయ్య, షేక్ అక్బర్, షేక్ రెహాన్, షేక్ జాహీద్. వీరిలో వీరయ్యకి తీవ్రంగా గాయాలు కాగా అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కుక్క కాటుకు గురైన వారిలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నివారించాల్సిందిగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లడ్ ఆగింది, కొంచెం కాటన్ కాటన్ ఇస్తాను. మీరు మంచి జరగండి, పక్కకు జరగండి. బయటకు వస్తుంటే వాడు నవాదికి వస్తుంటే నిజామాబాద్ జిల్లా కోటగిరిలో అత్యంత కిరాతక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్నతల్లిని ప్రాణాలతో ఉండగానే తగలపెట్టి హత్య చేశాడు. స్థానికుల పోలీసుల వివరాల ప్రకారం బ్రాహ్మణ గల్లీకి చెందిన మానాజీ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లి భూమవ్వపై దాడి చేసి ప్రాణాలతో ఉండగానే ఇంట్లోని పాత బట్టలు వేసి నిప్పు పెట్టి కాల్చి చంపాడు. మద్యానికి బానిసైన మానాజీ తన తల్లిని డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆమె తలను గోడకు బాది కొట్టి నిప్పంటించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పేరు రేఖ దగ్గర రేఖ నాకు అమ్మమ్మ అవుతుంది. నైట్కు ఇట్లా తినబెట్టడానికి తినబెడతామని వచ్చినాము. అప్పుడు ఒక తినబెట్టేసి తినబెట్టేసినాక మళ్ళా మా మామ వచ్చి చెప్పింది ఇట్లా చనిపోయింది చేసినాము చెప్పినాము. పోయినాము మొత్తం బయట వేసినాము చూసినాము ఎట్లా వేసింది చూసినాము. మొత్తము పట్టుకొచ్చి రాగా కింద వేయగా మొత్తము తలకు మొత్తం దెబ్బ తాకింది. తలకట్లా దెబ్బ తాకింది చూసుకున్నాము. మళ్ళీ రాత్రికి ఏమైంది తలకట్లా అగ్గి పెట్టేసిండు చేసిండు. మేము అందరు చెప్పుకున్నాం చేసుకున్నాం బయట కూర్చున్నాము. మాకు కూడా చంపేస్తాడు మాకు బతకని అన్నారు చెయ్యనియరు. మాకు ఎవరైనా అడ్డం వచ్చిందనుకో మీకు చంపేస్తామని అన్నారు. అయితే మేము ఎవరు కూడా వెళ్ళలేము. మేమేం పక్కకున్నాము. అయితే మూడోసారి కూడా అగ్గి పెట్టేసిండు. మేము మూడోసారికి పువ్వు కారిపోయింది. అగ్గి పెట్టేటప్పుడు ఫస్ట్ టైం నీళ్ళు పోసినాం కొంచెం కాళ్ళు కడిగినాయి. మళ్ళీ సెకండ్ టైం అగ్గి తలకు పెట్టినప్పుడు నీళ్ళు పోసినప్పుడు కాలిపోయింది. అప్పుడు అంటే ఎవరికి రానినప్పుడు కాలిపోయింది. నేను అప్పుడు మూడో దానికి అందరూ వెళ్ళిపోయింది. మేము ఎగ్జాక్ట్ ఇక్కడే పండుకున్నాము బయట వండుకున్నాము. మళ్ళీ అప్పుడు మాకు రానియాలి మీరు వచ్చినాక మీకు చంపేసా చేసాను భయం గురించి మళ్ళీ అగ్గి పెట్టింది. మేము అందరు కూర్చున్నాము. అప్పుడు ఎవరికి రాలేదు. ఇది నైట్ 4 అయింది. మళ్ళీ 4వ దానికి 3వ దానికి పెట్టడానికి 3వ దాంట్లో అప్పటికి ఏమీ సపోర్ట్ లేదు. నేను బయట ఉన్నా మమ్మీ ఒకటి అన్నం పెట్టింది చేసింది. అదే అమ్మకి తినబెట్టు అంటే సరే తినబెడతా అన్నది. ఇక మేము బయటకు వచ్చేసినాక ఇక ఆడేమో నేను తినబెడతా మీరు వెళ్ళిపోయి మీరు ఎందుకు వచ్చినా నేను రాకుండా చేయకుండా మాకు భయం చూపించిండు. అదే నేను మా అమ్మకి తీసుకుని నేను మళ్ళీ వెళ్ళిపోయినాక 9:30 మళ్ళీ ఆయన వచ్చి ఇట్లా చచ్చిపోయింది చేసిండు అని అన్నారు. వచ్చి చూసినాము బయట వేసినాము పండుగ అక్కడ మా తమ్ముడు వచ్చేసిండు బయట అట్లా వేసి మా మామ ఇక బయట వేసినాము చేసినాము. మొత్తం తలకంతా దెబ్బ ఒక కన్ను మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తము కాయ 11 కూడా మధ్యాహ్నం నైట్కు 12-1కి కూడా పోలీసులకు ఫోన్ చేసినాము. వాళ్ళు కూడా వచ్చి స్ట్రెయిన్ చేసి వాళ్ళు వచ్చి వాటర్ పోసిరు. ఆయనకి వాటర్ పోయంగానే ఆయన మత్తు దిగిండు. అప్పుడు నాకు బెడ్ ఇచ్చిండు. ఎందుకంటే నువ్వే మొత్తం ఇది చేసినావు నువ్వే కేసు పెడితే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.